రష్యా రాజధాని మాస్కో పరిసర ప్రాంతాల్లోని క్రోకస్ కన్సర్ట్ హాల్ పై దాళ్ల తర్వాత మరోసారి ఇస్లామిక్ స్టేట్ వార్తల్లో నిలిచింది. ఈ గ్రూప్ ను గతంలో ఐఎస్ లేదా ఐసిస్ గా పిలిచేవారు. క్రోకస్ కన్సర్ట్ హాల్ దాళ్లు తమ పనేనంటూ ఈ గ్రూప్ ఓ వీడియోని విడుదల చేసింది. దీనిపై రష్యా స్పందించలేదు. రష్యా అనుమానాలన్నీ యుక్రెయిన్ పైనే ఉన్నాయి. యుక్రెయిన్ మాత్రం ఈ దాడితో తాము సాధించేదేమీ లేదంటూ స్పందించింది. కానీ ఈ దాడుల వెనుక ఇస్లామిక్ స్టేట్ కుర్సాన్ ప్రావిన్స్ గ్రూప్ ఉందనే విషయాన్ని కొట్టిపారేయలేమని అమెరికా చెబుతుంది. ఇంతకు ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ఏమిటి? దీనిపై ఇండియా ఓ కన్నేసి ఉంచాల్సిన అవసరం ఉందా? యావత్ ప్రపంచాన్ని హడలెత్తించిన మాస్కో ఉగ్రదాడిలో తాజాగా దిమ్మ తిరిగే ట్విస్ట్ వెలుగు చూసింది. టెలిగ్రామ్ అనే మేనేజింగ్ యాప్ ద్వారా ఈ మొత్తం వ్యవహారం నడిపినట్లు వెలుగులోకి వచ్చింది. అంతేకాదు, కేవలం డబ్బుల కోసమే తాము ఈ పనికి పాల్పడినట్లు ముష్కరుల్లో ఓ వ్యక్తి పేర్కొన్నాడు. తమను ఆ మేనేజింగ్ యాప్ ద్వారా సంప్రదించారని, తమకు డబ్బులు, ఆయుధాలు సరఫరా చేసిందెవరో తెలియదని అతడు పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను అంతర్జాతీయ మీడియాలో ప్రసారమవుతున్నాయి. ఇస్లామిక్ స్టేట్ గ్రూపును ఐసిస్ కేపీ అని పిలుస్తారు. కుర్సాన్ అనే పదం ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ సరిహద్దు దేశాలను, మధ్య ఆసియా దేశాలను సూచిస్తుంది. ఈ గ్రూపు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లలో చురుకుగా ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్లోని అన్ని అతివాద జిహాదీ గ్రూపుల కంటే ఈ ఐఎస్కేపీని చాలా ప్రమాదకరమైనదిగా పరిగణిస్తుంటారు. ఇస్లామిక్ స్టేట్ ఇరాక్, సిరియాలలోని ఎక్కువ భాగాలను ఆక్రమించుకున్న సమయంలో 2014 నుంచి 2015 మధ్య ఈ సంస్థ పురుడు పోసుకుంది. ఐఎస్కేపీకి తాలిబాన్లతో అనేక విభేదాలు ఉన్నాయి. ఐఎస్కేపీ ఆఫ్ఘన్ నుంచి జిహాదీలను నియమించుకుంటుంది. తాలిబాన్ ఇక ఎంతమాత్రం తిరుగుబాటు గ్రూపు కాదని ఈ సంస్థ భావిస్తోంది. అలాగే పాకిస్తాన్లోకి ఈ గ్రూపు విస్తరిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్లో తూర్పు ప్రావిన్స్ అయిన నాన్గ్రహర్లో వీరికి 3 నుంచి 5,000 మంది సభ్యులున్నారని భద్రతా నిపుణులు చెబుతున్నారు. అయితే తాలిబాన్లో ఆఫ్ఘన్ భద్రతా దళాలు, అమెరికా సంయుక్త దళాలతో జరిగిన పోరులో చాలా మంది సభ్యులను ఇది కోల్పోయింది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య మాదక ద్రవ్యాలు, మానవ అక్రమ రవాణా నాన్గ్రహర్ మార్గం నుంచి జరుగుతుంది. ఆగస్టు 15న తాలిబాన్లో కాబుల్ను స్వాధీనం చేసుకున్నప్పుడు పులే చర్కీ జైలు నుంచి పెద్ద సంఖ్యలో ఖైదీలను విడుదల చేశారు. వీరిలో ఇస్లామిక్ స్టేట్, అల్ఖైదా సంస్థలకు చెందిన మతత్వవాదులు ఉన్నారు. ఐఎస్కేపీకు తాలిబాన్లతో సంబంధాలున్నాయి. ఈ రెండు సంస్థలు హక్కానీ నెట్వర్క్ ద్వారా కలిసి పనిచేస్తుంటాయి. ఐఎస్కేపీకు హక్కానీ నెట్వర్క్ మధ్య బలమైన సన్నిహిత సంబంధాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. కాబుల్ భద్రతను తాలిబాన్లు ఖలీల్ హక్కానీకి అప్పచెప్పారు. ఖలీల్ హక్కానీపై అమెరికా $5 మిలియన్ నజరానా ప్రకటించింది. అయితే ఐసిస్ కేపీకు తాలిబాన్లతో అనేక విభేదాలున్నాయి. తాలిబాన్లు జిహాదీ మార్గాన్ని వదిలేశారని, గత రాజధానిలోని దోహాలోని విలాసవంతమైన హోటళ్లతో బేరమాడే శక్తిని తాలిబాన్లు కోల్పోయారని ఆ సంస్థ ఆరోపిస్తోంది. తాలిబాన్ పాలనకు ఇస్లామిక్ స్టేట్ మతత్వవాదుల నుంచి సవాళ్లు ఎదురుకానున్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్లో కొన్నేళ్లుగా జరిగిన ఆత్మాహుతి దాడుల బాధ్యతను ఇస్లామిక్ స్టేట్ కుర్సాన్ బ్రాంచి తీసుకుంది. వీళ్లు బాలికల పాఠశాలలు, ఆసుపత్రులు, ప్రసూతి ఆసుపత్రులపై దాడులు చేశారు. అమెరికా దళాలు ఆఫ్ఘనిస్తాన్ నుంచి 2021లో వైదొలిగిన సందర్భంలో కాబుల్ విమానాశ్రయం వద్ద ఆత్మాహుతి దాడిలో 170 మంది చనిపోవడానికి కారణం తామేనని ఐఎస్కేపీ ప్రకటించుకుంది. ఈ సంస్థకు పాశ్చాత్య దేశాలే లక్ష్యం. అయితే ఇప్పుడు రష్యాపై ఎందుకు దాడి చేసిందనేది ప్రశ్నగానే ఉంది. సిరియాలో ఐఎస్కేపీ పోరాటానికి రష్యా వ్యతిరేకంగా నిలిచింది. సోవియట్ కాలంలో ఆఫ్ఘనిస్తాన్పై రష్యా దాడులు చేయడం, చెచెన్యాలోని ఇస్లామిక్ తిరుగుబాటుదారులపై రష్యా చర్యలు తీసుకోవడం ఈ సంస్థకు రుచించలేదు. ఈజిప్ట్లో రష్యన్ విమానాన్ని 2015లో పేల్చివేశారు. ఈ ఘటనకు తామే బాధ్యులమని ఇస్లామిక్ స్టేట్ ప్రకటించుకుని విమాన ప్రమాదానికి కారణమైన బాంబును తమ మ్యాగజైన్లో ప్రచురించింది. కాబుల్లో 2022లో రష్యన్ ఎంబసీ బయట ఆత్మాహుతి పేలుడు కూడా తన పనేనని ఈ సంస్థ చెప్పింది. ఇప్పటిదాకా అయితే ఇస్లామిక్ స్టేట్ ఆర్గనైజేషన్ భారత్లోకి ప్రవేశించలేకపోయింది. ఈ సంస్థకు భారత్ వ్యతిరేక సంస్థలైన జైషే మహ్మద్, లష్కరే తోయిబా లాంటి సంస్థలతో సంబంధాలున్నాయి. ఇటీవల ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా ఉగ్రవాద సంస్థకు అస్సాం స్పెషల్ టాస్క్ ఫోర్స్ షాక్ ఇచ్చింది. ఐసిస్ ఇండియా చీఫ్ హారిస్ ఫరూకీతో పాటు అతని సహాయకుడు రెహమాన్ ను అరెస్టు చేసింది. ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ గా ప్రకటించిన లిస్టులో హారిస్ ఫారూకీ పేరుంది. అతడు బంగ్లాదేశ్ నుంచి అస్సాంలోని దుబ్రీలోకి చొరబడి విధ్వంసకర కార్యకలాపాలకు పాల్పడతాడని సమాచారం అస్సాం స్పెషల్ టాస్క్ ఫోర్స్ కు అందింది. దీంతో అలర్ట్ అయిన టాస్క్ ఫోర్స్ టీం భారీ నిఘా ఆపరేషన్ చేపట్టి హారిస్ ఫారూకీని అదుపులోకి తీసుకుంది. ఇన్నాళ్లుగా అతడు బంగ్లాదేశ్ లో ఉంటూ భారతదేశంలో విధ్వంసక కార్యకలాపాలకు ప్లానింగ్ చేస్తున్నాడని దర్యాప్తులో వెల్లడైంది.